ఫ్రెండ్స్, ఈ అనంత విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా లేవా? మనిషి ఎన్నో ఏండ్ల నుంచి గ్రహాంతర వాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికి ఏలియన్స్ ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు. మానవుల సందేశాలకు ఏలియన్స్ ఎందుకు స్పందించడం లేదు? అసలు అవి ఉన్నాయా లేవా? అవి ఎక్కడున్నాయి? ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి 1950లో తన సహచరుడిని ఇలా అడిగాడు. ఈ విశ్వంలోని వివిధ గ్రహాలపై మనిషి లాంటి ఎన్నో తెలివైన జీవులు ఉండవచ్చని ఫెర్మి భావించారు. గ్రహాంతర వాసులు ఉంటే మనల్ని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏలియన్స్ అసలు ఎక్కడున్నాయి? ఈ ప్రశ్న చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రశ్నకు విరుద్ధంగా వచ్చిన వాటిని ఫెర్మి పారాడాక్స్ అనే పేరుతో పిలుస్తారు. SETI అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఎన్నో ఏండ్ల నుంచి ఈ ప్రశ్నకు జవాబు వెతుకుతుంది. మన గెలాక్సీలోనే కనీసం 100 బిలియన్ నక్షత్రాలున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన 3 విద్యావేత్తలు విరుద్ధమైన ఫెర్మి పారాడాక్స్ గురించి మళ్ళీ లెక్కలేశారు. వారు దీనికి సంబంధించి ఒక అధ్యయనం చేశారు. దానికి డిజాల్వింగ్ ద ఫెర్మి పారాడాక్స్ అని పేరు పెట్టారు. ఈ అధ్యయనం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక్క బుద్ధిజీవి మానవుడు మాత్రమే అని అంచనా వేశారు. అంటే దీని అర్థం ఒకటే, విశ్వంలో ఏలియన్స్ ఉండడం అనేది దాదాపు అసాధ్యం. ఈ నిర్ణయానికి ఎలా వచ్చారు అంటే, ఈ అధ్యయనం చేసిన 3 శాస్త్రవేత్తల్లో ఎండర్స్ సాండ్బర్గ్ ఒకరు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్స్టిట్యూట్లో పరిశోధకులు. మరో శాస్త్రవేత్త పేరు ఎరిక్ డ్రెక్స్లర్. ఈయన నానో టెక్నాలజీ కాన్సెప్ట్ చాలా ప్రసిద్ధి చెందింది. వీరితో పాటు అకాడమిక్ సెంటర్లో ఫిలాసఫీ ప్రొఫెసర్ టాడ్ ఆర్డ్ కూడా ఈ అధ్యయనం కోసం పనిచేశారు. ఈ సరికొత్త అధ్యయనంలో ఫెర్మి పారాడాక్స్లోని డ్రిక్ సమీకరణం అనే ఒకే ఒక గణిత ఆధారాన్ని విశ్లేషించారు. డ్రిక్ సమీకరణాన్ని మొదట్లో కూడా ఉపయోగించేవారు. దీని ద్వారా ఏ గ్రహాలపై జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారో వాటి జాబితాను తయారు చేయవచ్చు. ఈ అధ్యయనంలో జీవుల మనుగడకు సంబంధించిన ఎన్నో అంశాలను పరిశీలించిన తరువాత విశ్వంలో ఉన్న ఒకే ఒక్క తెలివైన ప్రాణి మనిషి మాత్రమే అనడానికి 39% నుంచి 85% వరకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వంలో వేరే బుద్ధిజీవులు లేవని చెప్పడానికి ఒక స్పష్టమైన అవకాశాన్ని మేము గుర్తించాం. అలాంటి సంకేతాలు లభించకపోతే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తీవ్రమైన అనిశ్చితి ఆధారంగా విశ్వంలో మనం మాత్రమే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండవచ్చని మేము ఒక నిర్ణయానికి వచ్చాం అని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే ఏలియన్స్ లేదా విశ్వంలోని ఇతర భాగాల్లో ఉన్న జీవుల కోసం అన్వేషణ కొనసాగించాలని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్ ఉండే అవకాశం తక్కువే అయినా ఎక్కడైనా ఏదైనా తెలివైన గ్రహాంతరవాసి ఉండొచ్చని భవిష్యత్తులో అనిపిస్తే మనం ఎక్కువ కంగారు పడవలసిన అవసరం లేదు అని ఆ అధ్యయనంలో పాల్గొన్న సాండ్బర్గ్ అన్నారు. అంటే ఫెర్మి పారాడాక్స్కు పరిష్కారం అంత సులువు కాదనే అనుకోవాలి.